నవగ్రహాల్లో అతిపెద్ద గ్రహం అంగారకుడు. ఆ గ్రహాన్నే కుజుడు అని కూడా పిలుచుకుంటాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం కుజగ్రహం చాలా ప్రభావవంతమైన గ్రహం కూడా. జాతకంలో కుజదోషం ఉన్నా, కుజుడు బలహీనంగా ఉన్నా కూడా వారి వారి జీవితంలో వివాహాలు ఆలస్యం కావడం, సంతానం కలగకపోవడం, రుణబాధలు ఎక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది అంటే, స్కంద పురాణం ప్రకారం కుజుడు భూదేవికి పరమేశ్వరునికి కలిగిన సంతానం అని కూడా తెలుస్తోంది. శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుంచి కారిన శ్వేత బిందువు ఒకటి ఈ భూమి మీద పడుతుంది. ఆ శ్వేత బిందువును గ్రహించిన భూమి గర్భవతి అవుతుంది. ఆ గర్భం నుంచి జన్మించిన వాడే కుజుడు. ఎరుపు రంగు స్వరూపం కుజుడి యొక్క స్వభావం. కుజగ్రహాన్ని ఎర్రటి వర్ణంతో దృఢమైన శరీరంతో అత్యంత శక్తివంతుడై ఉంటాడు కూడా. తరువాతి కాలంలో కుజుడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. కుజుని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అతన్ని నవగ్రహాల్లో ఒక గ్రహంగా నియమిస్తాడు కూడా. ద్వయా స్వరూపం కలిగిన ఆ కుజస్వరూపం. కుజగ్రహం చాలా దయామయుడు. ఎవరైతే భక్తులు తనను ఆశ్రయించి పూజించిన వారికి అధికారం, డబ్బు, భూమి, సంపదలను అనుగ్రహిస్తాడు ఈ కుజుడు. మనిషి జీవితంలో కుజగ్రహం అనుకూలంగా లేకపోతే జరిగేది ఇదే. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. ఈ సంచారంలో ఒక రాశి నుంచి మరొక రాశి మారినప్పుడు ఈ కుజుని స్థానం కూడా మారుతూ ఉంటుంది. ఈ స్థాన మార్పు వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపిస్తుంది కూడా. కుజుడు ఉన్నత స్థానంలో ఉంటే అధికారం, సంపదలు అన్నీ కలుగుతాయి. ఒకవేళ కుజుడు నీచ స్థానంలో ఉంటే వివాహాలు ఆలస్యం కావడం, రుణబాధలు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు, సంతానం కలగకపోవడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. కుజగ్రహం నీచ స్థానంలో ఉన్నప్పుడు ఆ కుజగ్రహం స్థానం బలపడి కుజుని అనుగ్రహం పొందడానికి మన శాస్త్రం కొన్ని పరిహారాలు కూడా సూచిస్తోంది. ఆ పరిహారాలు ఏమిటంటే, రుణ విమోచక అంగారక స్తోత్రం. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్య స్వామికి బోధించినట్టుగా కూడా స్కంద పురాణంలో వివరించి ఉంది. ఈ స్తోత్రాన్ని నిత్యం జపిస్తే రుణబాధలు తొలగిపోతాయి, ధనం సమృద్ధిగా వస్తుంది కూడా, రోగాలు తొలగిపోతాయి. ఈ స్తోత్రం మంగళవారం రోజు పఠించడం మరింత శ్రేష్టం. అంతేకాదు, భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠిస్తే ఋషి రుణం, పితృరుణం, దేవరుణం వంటివి కూడా తొలగి వారి వారి జీవితంలో మానసిక శాంతి, సంతోషం, ధనప్రాప్తి కలుగుతుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. అంగారక పూజ. జాతకంలో కుజుని స్థానం బలహీనంగా ఉండడం వలన ఏర్పడే సమస్యల నుంచి పరిష్కారం కోసం ప్రతి మంగళవారం రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో అంగారక గ్రహానికి పూజలు జరిపించుకోవాలి. 11 మంగళవారాలు ఎర్రని పూలు, ఎర్ర చందనంతో అంగారకునికి పూజించుకోవాలి. ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. అంగారకునికి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వలన రుణబాధల నుంచి ఉపశమనం కలుగుతుందని కూడా స్కంద పురాణంలో, ఆ బ్రహ్మ పురాణంలో కూడా వివరించారు. సుబ్రహ్మణ్యునికి ఆరాధన. కుజగ్రహానికి ఆ సుబ్రహ్మణ్య దేవుడు ఆదిదేవత. జాతకంలో కుజదోషం వలన వివాహం ఆలస్యం అవుతున్న వారందరూ కూడా, వివాహమయ్యి సంతానం కలగకున్న వారందరూ కూడా 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని జరిపించుకోవాలి. అలాగే 6 షణ్ముఖ క్షేత్రాలు, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి. ఈ పరిహారాలతో వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది కూడా. సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది. జాతకంలో కుజదోషం ఉందని ఆందోళన చెందకుండా
జ్యోతిష్య శాస్త్రం సూచించిన ఈ పరిహారాలతో ఆ దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. శుభం భూయాత్.